నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఈ రవీంద్ర భారతి యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ చేసిన ముఖ్య అతిథుల్లో ఎంతో మంది ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, చీఫ్ గెస్ట్లు ఉన్నారు. చీఫ్ గెస్ట్ లో నేను చెప్పంగానే ఢిల్లీ నుంచి వచ్చిన మన వేణుగారు, మా ఏఏసి ఆయన కర్ణాటకకి ఇన్ఛార్జి, అదిగాక ఆయన కోఆర్డినేటర్, నేషనల్ కోఆర్డినేటర్ ఎంతో సహకరించి వీళ్ళందరూ, శ్యాంబాబు గారు మరియు కుద్దూస్ భాయ్ గారు మరియు ముజమ్మిల్ గారు, హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు న్యాయవాది, మరియు ప్రొఫెసర్ అమీరుద్దీన్ గారు, మరియు ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ నజీబ్ గారు, మరియు నదీం గారు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఇండియాలో నెంబర్ 1 కంపెనీ ద గ్రేట్ వరప్రసాద్, మన రవి వరప్రసాద్ గారు, వీళ్ళంతా టీము, మరియు మన ముఖ్య స్నేహితులు ముదస్సర్ భాయ్, మన మజహర్ భాయ్, వీళ్ళందరూ ఎంతో మంది నాకు సహకరించి ఈ యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారు. దానికి మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ఈ యొక్క ఇన్సానియత్ ఖిద్మత్ సొసైటీ యొక్క ఇది ఒక 5వ ప్రోగ్రాం రవీంద్ర భారతి నుండి. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ పిలుస్తున్నాను. ప్రతి ఆర్గనైజేషన్ని, ప్రతి ఒక్క దాదాపు ఒక 300 కాలేజీలు, దాదాపు ఒక 300 హాస్పిటల్స్, ప్రతి ఒక్క చోట కూడా సర్వే చేసి మనం ప్రపంచానికి, మన భారతదేశానికైనా ఇటువంటి వాళ్ళు చూడండి సేవ చేస్తున్నారు అని మట్టిలో మాణిక్యాలని తీసి మీ ముందు పెడతాను. ఒక సంవత్సరంలో అక్కడ సక్సెస్ చేస్తాను, కావాలంటే చూడండి. ఇది నా నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇంకో ముఖ్య విషయం మీ ముందు తెలియపడం ఏంటంటే, ఈ యొక్క సేవలకు గాను నన్ను హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసి గుర్తించి నన్ను జనరల్ సెక్రటరీగా నియమించారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా పోస్టు నిర్వహించారు. సంవత్సరం అయింది ఆ పోస్టు, కానీ మీడియా వాళ్ళు కూడా తెలియపరుస్తున్నాను. ఐఎన్టీయూసీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించారు. ఆ యొక్క సేవలు కూడా ఉన్నాయి. 30 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరియు వాళ్ళని గురించి ఆ యొక్క సేవలు కూడా ఉన్న ఇన్సాని ఖిద్మత్ తరపు నుంచి కూడా ఈ యొక్క మదర్ సొసైటీ నాది. ఆ తర్వాత అదొక ప్రమోషన్ నాది. కాబట్టి మీ అందరికీ తెలియపరిచింది ఏమిటంటే, మనం ఏది చేసినా మానవత్వం కోసము, మనిషి మనుగడ కోసము, తోటి వారి యొక్క వాళ్ళ యొక్క జీవితాలు, అంటే వాళ్ళ యొక్క సౌభాగ్యం, వాళ్ళందరూ బాగుండాలనే ఒక తపనతోటి ఈ ఇన్సాని ఖిద్మత్ పనిచేస్తుంది. కాబట్టి మీడియా సోదరులారా, మీరు ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా ఇలా కాకుండా మీరు కూడా నెలకి కనీసం నా యొక్క ఐఎన్టీసీ యొక్క వాగ్దానం, కనీసం మీడియా సోదరులు ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచే ఒక సూపర్ పవర్ మీ చేతిలో ఉంది. మీరు చిన్నవాళ్ళు కాదు. కాబట్టి మీ అందరికి కూడా సెల్యూట్ కొడుతూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. జై హింద్.